నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ బాను ఏదైతే హైదరాబాద్లోని కుషాయిగూడలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఏదైతే 70 ఏళ్ల ముసలావిడ రాజస్థాన్కి చెందిన ఫ్యామిలీ 70 ఏళ్ల ముసలావిడను ఒక యువకుడు దారుణంగా కిరాతకంగా ఉరివేసి చనిపోయిన తర్వాత ఆమె బాడీ పైన డ్యాన్స్ చేసి ఆ డ్యాన్స్ చేసిన వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకొని ఆ విధంగా ఒక మానవ మృగంలాగా ప్రవర్తించారని అనుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే రాజస్థానీ కుటుంబానికి చెందిన కుటుంబం ఇది వీళ్ళు ఒక 30 సంవత్సరాలుగా దాదాపు 30 సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటా ఉన్నారు 15 ఏళ్ల క్రితమే ఏదైతే కమలాదేవి అనే క్యాండిడేట్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పేరు కమలాదేవి వీళ్ళ యొక్క భర్త 15 ఏళ్ల క్రితమే చనిపోయాడు అప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్లో కొన్ని షాప్స్ అనేటివి ఉన్నాయి వీళ్ళకి షాప్స్ నుంచి నెలకు 50,000 వరకు సంపాదిస్తూ ఉంటారు దీనికి సంబంధించి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్లో పనిచేసే చాలామంది వర్కర్స్ ఉంటారు అద్దె విషయంలో ఒక వర్కర్తో ఒక యువకుడితో ఏదైతే వాగ్వాదం జరిగింది చాలా రోజులుగా వాగ్వాదం జరిగి ఆ వాగ్వాదం మరింత పెరిగిపోయి ఆమెను చంపేసి ఏదైతే ఏప్రిల్ 11న రాత్రి చంపేసి ఫ్యాన్కి ఉరేసి ఆమె బాడీ పైన డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోస్ని వాళ్ళ ఫ్రెండ్స్కు షేర్ చేసుకున్నాడు ఈ వీడియోస్ బెంగళూరులోనే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లో చెక్కలు కొడతా ఉంటే పోలీసులు వాళ్ళ ముగ్గురి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో షేర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే విచారణ నడుస్తూ ఉంది మళ్ళీ నిజంగానే అంతకుడు ఎట్టిపోయాడు అని చెప్పేసి కూడా ఆ పెద్ద ఎత్తున ఏదైతే ఆ కుషాయిగూడలో ఉన్న ఏరియా వాసులందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఏదైతే ఈ తెలంగాణలో చూసుకున్నట్టయితే చాలా రోజుల నుంచి ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కూడా చెప్పుకోవచ్చు పోలీసు ఎందుకు ఇట్లాంటివి ఎందుకు వస్తున్నాయని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మాత్రం ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ హోంశాఖ లేకపోవడమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇట్లాంటివి బాగా జరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు మీర్పేటలో చూసుకున్నట్టయితే మీర్పేటలో తన భార్యని ఏదైతే ఆర్మీ ఈ దేశాన్ని కాపాడే ఆర్మీయే తన భార్యని ఇష్టానురీతిగా ముక్కలుగా పొడి చేసి దానికి సంబంధించి వాళ్ళ ఏదైతే ఆ నివాసానికి సంబంధించిన చెరువులో పడేసిన పరిస్థితి తర్వాత మేడ్చల్లో కూడా ఒక ఆమె అంతకుడు ఇష్టానురీతిగా కాల్ చేసి కనీసం కనికరం లేకుండా ఒక మహిళలా ఒక తల్లిలా కూడా చూడకుండా కాల్చి వేస్తే తనని ఓన్లీ చేతులు కాళ్ళు చూసి ఇతరులు చూసి పోలీసులకు చెప్పిన పరిస్థితి వీటికి సంబంధించి ప్రతిరోజు ఇంకోటి చూసుకున్నట్టయితే ఇబ్రాహీంపూర్లోని అమీర్పూర్కి సంబంధించిన ప్రాంతంలో కూడా సొంత తల్లి ముగ్గురు పిల్లల్ని విషం పెట్టి చంపిన పరిస్థితి ఇట్లాంటివి జరుగుతూ ఉంటే మరి పోలీస్ వ్యవస్థ నిజంగానే కట్టుదిట్టమైన చేస్తూ ఉందా ఎందుకు ఈ ప్రజలకు ఇట్లాంటివి తప్పు అని చెప్పి చైతన్యపరచడానికి ఇట్లాంటివి ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతా ఉంది పోలీస్ వ్యవస్థ లోపమా లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హోంమంత్రి కావచ్చు ఇతర 6 మంత్రులు అయితే మంత్రి పదవులను నిర్దేశించకుండా ఇంకా వాటి గురించి అసలు మాట్లాడకుండా ఇంకా రేవంత్ రెడ్డి పైన పెట్టుకోవడం వలన ఇట్లాంటివి బాగా జరుగుతూ ఉన్నాయి నిజంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే చాలా హత్యలు జరుగుతూ ఉన్నాయి రేపులు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతూ ఉన్నాయి ఇష్టానురీతిగా చంపేసుకుంటా ఉన్నారు రోడ్ల పంట వెళ్తుంటేనే రోడ్ల పంట కాల్ చేసుకోవడాలు పొడి చేసుకోవడాలు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా అప్పటి మందం ఏదైతే కాల్ చేసిన వ్యక్తి కావచ్చు పొడి చేసిన వ్యక్తిని కావచ్చు అప్పుడు మనం తీసుకెళ్తున్నారు ఉరిశిక్ష చేయడం అట్లాంటివి చేసేస్తున్నారు కానీ ప్రజలకు ఎందుకు మోటివేషన్స్ చేయడం లేదు వీటికి సంబంధించి చంపడాలు కరెక్ట్గా ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అని చెప్పేసి ఎందుకు పోలీసు వ్యవస్థ ఎందుకు ముందుకు రాలేకపోతుంది అంటే ఓన్లీ పోలీస్ వ్యవస్థ దీనికి సంబంధించి కంప్లైంట్స్ తీసుకోవడానికైనా వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికైనా ప్రజల్ని చైతన్యపరిచే లాంటి ప్రోగ్రామ్స్ కూడా చేయాలి కదా ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు 30 సంవత్సరాలు రాజస్థానీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటా ఉన్నారంటే 30 సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు ఆమె 70 సంవత్సరాలు కమలాదేవి 70 సంవత్సరాలు అంటే దాదాపు ఆమెకు ఎంతమంది పరిచయాలు అయి ఉంటాయి ఆ ప్లేస్లో ఎంత ప్లేస్ కొని ఉంటారు ఎంత కష్టపడి ఆ దుకాణాలను నడిపిస్తూ ఉంటారు ఆ దుకాణం నుంచి వచ్చే 50,000 అంటే మళ్ళీ అందులో ఉన్న యువకులు ఎప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు మరి ఎప్పటి నుంచి చంపాలనే ప్లాన్లో ఉన్నాడా నిజంగా ఈమె నుంచి ఏమన్నా ఆశించాడా డబ్బుల విషయంలో కానీ ఏమన్నా ఆశించి ఇట్లా చేశాడని చెప్పేసి చెప్తారు ఇట్లాంటి ఘాతుకాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం దీనికి సంబంధించి విచారణ చేయడమే కాకుండా ఎందుకు చైతన్యం చేయలేకపోతా ఉంది మరి ఆ యువకుడు ఎవరు నిజంగా ఎందుకు చంపేయాల్సి ఎంత కిరాతకం అంటే చనిపోయిన వ్యక్తిని కూడా దానిపైన డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్కు షేర్ చేసుకొని ఇట్లా కూడా ఆనందం పొందుతూ ఉన్నారు కొందరు మూర్ఖులు మృగాలని కూడా చెప్పుకోవచ్చు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ఎందుకు అంటే ఈ ప్రభుత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవడం వలన మరి ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మహిళలు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే అబ్బాయిలే తప్పని కాకుండా మహిళలు కూడా అబ్బాయిలను చంపేయడం తనకు సంబంధించిన కూల్ డ్రింక్స్లో వేసి చంపేయడం భర్త నచ్చకపోతే లేచిపోవడం లాంటివి ఓకే లేచిపోతే ప్రాబ్లం లేదు కానీ భర్తను కూడా చంపి వాళ్ళ పిల్లల్ని చంపి ఇట్లాంటి వాటికి కూడా పాల్పడతా ఉన్నారు ఎందుకు మరి పోలీసులు నిజంగానే వీళ్ళకు దీనికి సంబంధించిన చట్టం ప్రకారం అట్లానే మోటివేషన్స్ ఇస్తే కూడా ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి దగ్గర కావచ్చు ఇట్లాంటివి తప్పు అని చెప్తే కఠినమైన శిక్షలు ఉంటే ఇట్లాంటి తగ్గుతాయి కదా నిజంగా పాప ముసలావిడ చనిపోయి ఏప్రిల్ 11 అంటే దాదాపు 3-4 డేస్ అవుతుంది 3-4 డేస్ నుంచి అందులోనే శవం పడిపోయి ఉంటే ఏదైతే వాసులు ఎవరైతే ఉంటారో ఆ
దానికి సంబంధించిన కాలనీ వాసులు స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది ఏంది అని చెప్పేసి దానికి సంబంధించిన తలుపులు బద్దలు కొట్టి చూడగా లోపల శవమై ఏర్పడింది. ఎందుకంటే దాదాపు మనం చుట్టుపక్కల నైబర్స్ మనం బయటకు వెళ్తూ ఉంటాం, రోజు కలుస్తూ ఉంటాం, కనిపించకపోతే ఎటన్నా వెళ్తే కూడా ఊరు వెళ్తే కూడా చెప్తాం పలానా ఊరికి వెళ్తున్నాను ఇన్ని రోజు ఉండట్లేదని చెప్పి చెప్తాం. ఆ వాసులకు తెలుస్తుంది కదా ఇంకా ఈ క్యాండిడేట్ బయటికి రావట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక అనుమానం అయితే రేగింది. ఎందుకంటే అంతకుముందు నుంచి గొడవ పడుతూ ఉన్నారు కాబట్టి మరి ఏం జరిగిందని చెప్పేసి ఆ బాధతో వచ్చి చూస్తే వచ్చాక అందరూ షాక్ అయిపోయిన పరిస్థితి, స్మెల్ వస్తూ ఆమె పడిపోయిన పరిస్థితి. అంత నెలకు 50,000 సంపాదించే వ్యక్తి ఎందుకు అట్లా చనిపోవాల్సి వచ్చింది? మరి నిజంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆ ముసలావిడే కాకుండా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా ఎవరైనా ఉన్నారా, మరి వీళ్ళు ఎవరైనా హస్తం ఉందా? ఇట్లాంటివి అయితే పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. విచారణతో పాటు ఓన్లీ చట్ట ప్రకారం చర్యలే కాకుండా ఇతర మోటివేషన్స్ సంబంధించిన ప్రజల్లోకి ఎట్లాంటివి తీసుకెళ్ళాలి, హత్యల విషయంలో కావచ్చు, మానభంగాలు రేపుల విషయంలో కావచ్చు, ఎట్లాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి లాంటి మోటివేషన్స్ కూడా పోలీసులు ఇస్తే బాగుంటుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి శాఖ లేకపోవడం వీటన్నిటికి కారణమని కూడా ఇటు ప్రజలు కావచ్చు, యువత కూడా చెప్తా ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇంకా హోంమంత్రిని తీసుకోలేకపోతా ఉంది? మరి నిజంగా ఈ పార్టీలో ఇంకా కొట్లాటలు, మంత్రి పదవి నాకు కావాలి, బీసీకి కావాలి, ఎస్సీకి కావాలి, ఎస్టీకి కావాలని చెప్పేసి మీరే కొట్లాడుతూ ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో ఇన్ని అలజలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని రేపులు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా మీరు హోంశాఖ తీసుకురాకపోవడం పట్ల ఒకసారి తొందరగా దీనికి సంబంధించి దిశానిర్దేశాలు అయితే తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజల తరపున యువత అయితే బాగా కోరుకుంటా ఉన్న పరిస్థితి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కనీసం ఏం జరుగుతూ ఉంది రేపుల విషయంలో కావచ్చు, అసలు నిజంగా ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇందులో లోపం ఉందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున దీనికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి వీటన్నిటికైతే ఒక పూర్తి స్థాయిలో ఒక నివేదికనైతే రెడీ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.